యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. ప్రియా దేవుని బిడ్డలారా, దేవాదేవుడు సెలవిస్తున్నాడు, ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా రండి 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 అని పిలుస్తున్నాడు. ఎందుకంటే పాపాలు క్షమించుట కొరకు, ప్రతి పాపిని పవిత్రపరచుట కొరకు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తుండగా, ఆయన పిలుపుని అందుకొని మనం ఆయన ఎదుకు వచ్చినట్లయితే మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడతాయి, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని అవుతావని దేవాదేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఎందుకంటే ఈ లోకంలో పాపాలు క్షమించే అధికారము యేసు క్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఆయన ఎదుకు వచ్చినట్లయితే మీ యొక్క ప్రతి పాపాన్ని, లోక ప్రజలందరి యొక్క ప్రతి పాపాన్ని క్షమించి ఆయన రక్తంతో కడిగి శుద్ధులుగా చేస్తాడు. కనుక ఈ మాటల ప్రకారము ప్రతి ఒక్కరూ ఆయన ఎదుకు వచ్చి ఆయన ఇచ్చే ఆత్మీయ శరీర రక్షణ, స్వస్థత ప్రతి ఒక్కరూ పొందుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తుంది.